ఇప్పుడు వల్లంనేని వంశీ అరెస్ట్ అవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాల నాని కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మీరేమంటారండి? ఇదంతా ఏంటంటే రెండు పడవల మీద కాలండి. ప్రభుత్వం అలాగే ఉన్నారు, ప్రజలు అలాగే ఉన్నారు. దీనికి అసలు ఏంటంటే ఇప్పుడు నేను నీకు ఇవ్వలేకపోతున్నాను, పథకాలు చెప్పాను, అమలు చేయలేకపోతున్నాను. దాన్ని టార్గెట్ చేయాలంటే ఆపోజిట్లో రావాలి. ఇలాంటి వాళ్ళు ఇలాంటి ఇష్యూ అన్నీ మనం చేసామనుకోండి, నేను వెళ్ళి ప్రజలు అడగలేనుగా. ఉండదయ్యా ఇప్పుడే మా ప్రభుత్వాలు ఇవి అవుతుంటే మళ్ళీ నీ గొడవ ఏంటి, ఇస్తాం చెప్పాంగా. ఇప్పుడు 8 నెలలు అయిపోయింది, ఆర్టీసీ ఫ్రీ అన్నారు, మొన్న దసరాకి అన్నారు, సంక్రాంతికి అన్నారు, రేపు ఉగాదికి అన్నారు. ఏంటి ప్రజల్లో నమ్మకం పోతుంది. ఎందుకంటే నీ తప్పు కాదు, అది ఖజానా ఖాళీ ఉందని ఆల్రెడీ తెలుసు. నిన్న మీరు స్వచ్ఛంగా చెప్పారు, ఆల్రెడీ తెలుసుగా నీకు. కొత్త ఏముంది ఇందులో? ఇప్పుడు నాలాంటి వాడు సీఎం అయితే అరే ఖజానా ఖాళీ ఉందని తెలుసుకుంటాను. నీకు ఆల్రెడీ తెలిసి చేసావు. దీన్ని ఎవరు తప్పు అనడానికి ఏమీ లేదు. ప్రజలదే తప్పు, ప్రజలు అనుభవించాల్సిందే, అందులో తిరుగులేదు. ప్రభుత్వం అనేది తప్పు కాదు. నేను 100 మాటలు చెప్తానండి, నమ్మి ప్రభుత్వాన్ని నువ్వు నీ చేతిలో పెట్టావు. ఎవరు తప్పది? మా తప్పది. ప్రజల తప్పు కానీ ప్రభుత్వం తప్పు కాదు. ఎందుకంటే ఆల్రెడీ ఖజానా నీళ్ళని దగ్గర 25 సంవత్సరాల నుంచి తెలుసు. నువ్వు చదివింది ఎకనామిక్స్ చదువుకున్నావు కాబట్టి ఆ రోజున ఎన్టీ రామారావు గారు నిన్ను అల్లుడిని చేసుకుంటానికి కారణం అదే నువ్వు BA బీకాము అకౌంటెంట్ చేసుకుంటానంటే ఆయన చేసుకునేవాడే కాదు నిన్ను అల్లుడిని. ఈరోజు నిన్ను అల్లుడిని చేసుకుంటానికి కారణం ఎకనామిక్స్ చదివావు, ఎకనామిక్స్లో పట్టభద్రుడివి. రాష్ట్రాన్ని ఎలా పాలించాలి, దాంట్లో తీసి పెట్టగలిగే సమర్థం ఉందని నిన్ను ఆ రోజున చేసుకుంటా కారణం. అంతేగాని ఇప్పుడు ఖజానా ఖాళీ ఉందంటే అది హాస్యాస్పదం. అది ఆల్రెడీ తెలుసుగా. ఇంతకుముందు ఇప్పుడు 4 సార్లు చేసావు. ఎంత ఖజానా వస్తుంది, ఎంత ఇన్కమ్ వస్తుంది అని చెప్పి నీకు తెలియదా? ప్రజల్లోకి అన్నీ చెప్పేశావు. ఇప్పుడు ఇవ్వలేని పరిస్థితి. ఖజానా ఖాళీ ఉందని చెప్తే ఏంటిది? ఇప్పుడు స్కూల్లో ఫీజు కట్టలేనప్పుడు ఆ పిల్లవాడు స్కూల్లో చేర్చవు కదా. ఇది అంతే. నీకు అన్నీ తెలుసు కూడా ఖజానా ఖాళీ ఉందంటే ఇప్పుడు మేముందంటే మళ్ళీ 1 లక్ష కోట్లు తెస్తాం. ఈ సంవత్సరం గడుపుతావు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంతే ఇలాగా పెరిగిపోతూ ఉంటుంది. దీనికి అంతు లేదు. ప్రజలదే తప్పు అంతే. మరి ఇప్పుడు వైసీపీ అన్నమాట ఏంటంటే ఈ అక్రమ కేసులు పెట్టేస్తున్నారు, వైసీపీ నాయకుల మీద పాలిటిక్స్ అంటే పథకాలను డైవర్ట్ చేయడానికి మొత్తం చేస్తారని చెప్పేసి కూడా వైసీపీ అంటున్నమాట. నేను తెలుగుదేశం అండి, అయితే ఉన్నట్టు మాట్లాడతాం. కాదు ఏంటంటే ఇవన్నీ టైం పాసు చర్యలు. ఇవన్నీ ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏళ్ళలో అనేసారు, ఏళ్ళ ప్రభుత్వం ఆళ్ళలో అనేస్తున్నారు. ఈ గ్యాప్లో 5 సంవత్సరాలు అయిపోయింది. మళ్ళీ జెండాలు పట్టుకుని మళ్ళీ ఎలక్షన్ ఓటు. ఇది కామన్. ఇక దీనికి అంతు లేదు. ఇక టోటల్గా తప్పు ప్రజలదే. నిస్వార్థ నాయకుడిని ఎన్నుకోవాలి. ఎన్ని పథకాలు చెప్తున్నాడు, ఎక్కడ నుంచి తెస్తావు? అనిగిన ప్రజలు ఒక్క పబ్లిక్ అన్న ఉన్నాడా చూపిండి నాకు. ఒక్క ప్రజలకు ఒక్క మనిషి కూడా లేడు. ఎన్ని పథకాలు ఇచ్చేస్తున్నావు, అమలు చేయాలా, చేయగలవా, చేయలేనా అని నువ్వు ఎలా చేయగలవని నువ్వు నాకు 100 చెప్పావు. నువ్వు ఎలా తెచ్చి ఇవ్వగలవు అని ప్రజలు ఒక్కడు చెప్పి 7 కోట్ల ఆంధ్రులు 5 కోట్ల ఆంధ్రులు ఉన్నారు. ఒక్క వ్యక్తి అన్నా మిమ్మల్ని అడగగలిగాడా? అందరూ డమ్మీలే. ఇక డమ్మీ ప్రజలు, డమ్మీ ప్రభుత్వం అంతే. ఒకటే టాపిక్ ఏంటంటే మళ్ళీ 5 సంవత్సరాలు ఇలా గడిపేయటం, మళ్ళీ నెక్స్ట్ ఇంకో ప్రభుత్వం వస్తుంది. ఇదే ప్రభుత్వం ప్రభుత్వం తర్వాత సంగతి. మళ్ళీ ఇదే పని, ప్రాసెస్ ఇదే. అసలు ఎవడమ్మన్నా నిన్ను పథకాలు? మా పని మేము చేసుకుంటున్నాం, ఏదో బతుకుతున్నాం. నువ్వు ఇల్లు ఫ్రీగా ఇచ్చి, రేషన్ ఫ్రీగా ఇచ్చి, కరెంటు ఫ్రీగా ఇచ్చి, పిల్లల చదువులు ఫ్రీగా ఇస్తే నేను ఎందుకు పని చేస్తా? చెయ్యాల్సిన అవసరం లేదు. కాలు పైకెత్తి పడుకుంటున్నాం. ఒక లేబర్ ఇంట్లోకి వెళ్ళండి, టీవీ ఉంటుంది, వాడికి ఉండటానికి సరిగ్గా లేదు. ఏసీ ఆడికి వాడు 2,20,000 పెట్టి ఆడి ఇంటి ముందు యమహా బైక్ ఉంటుంది, బుల్లెట్ ఉంటుంది. మీరు కావాలంటే వెళ్ళి చూడండి మంత్రులారా, ఇది పబ్లిక్గా చెప్తున్నాను. మీరు లేని వాళ్ళని అనుకుంటున్నారు మీరు. వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి చూడండి. ఏసీ లేని ఇల్లు లేదు, టీవీ లేని ఇల్లు లేదు, ఫ్రిడ్జ్ లేని ఇల్లు లేదు. ఒక్కొక్క బైక్ చూస్తే 2 లక్షల పైన ఉంది. ఆయన అన్ని కొనుక్కు అన్ని మెయింటైన్ చేసి కాళ్ళు పైకెత్తి పడుకుంటున్నాడు. మీరు ట్యాక్స్ వసూలు చేసేది మధ్యతరగతుల దగ్గర, సౌండ్ పార్టీల దగ్గర. మీరు ఇచ్చేది పేదవాళ్ళకి ఇస్తున్నారు. నిజమే, కాదంటలేదు. వాళ్ళ అర్హులా కాదా అనేది ఆలోచించట్లేదు. ఎస్సీలకి ఇచ్చాం, ఎస్టీలకి ఇచ్చాం, ఓసీకి ఇచ్చాం, బీసీకి ఇచ్చాం అని అంటున్నారు. కానీ నిజమైన వాడికి రోడ్డు మీదే ఉంటున్నాడు. కావాలంటే చూసుకోండి. నిజమైన వ్యక్తికి అందట్లేదు, మీ పథకాలు అందట్లేదు. మధ్యతరగోళ్ళు, వాళ్ళ తరపు వాళ్ళకి తప్ప నిజంగా పబ్లిక్ అనేది అసలు వెళ్ళట్లేదు. మీరు చేసే సహాయం అందట్లేదు. ముందు కింద నుంచి అడుగు నుంచి స్టార్ట్ చేయండి. ఎంతోమంది ఉన్నారు ఇల్లు లేని వాళ్ళు, ఎంతోమంది రేషన్లు నిజంగా లేని వాళ్ళు ఉన్నారు. తల్లిదండ్రులు ఉండి కూడా 10 మంది పిల్లలుండి కూడా వాళ్ళు రోడ్డు మీద బతుకుతున్నారు, అడుక్కుంటున్నారు. కావాలంటే డైరెక్ట్గా వచ్చి చూసుకోండి. అర్ధరాత్రి పూట 11 గంటల నుంచి తెల్లారి 4 గంటల వరకు రోడ్డు మీద పడుకునే వాళ్ళంతా వాళ్ళే.
తల్లిదండ్రులు అంత 3 పిల్లల భార్యాభర్తలు ఉన్నారు, వాళ్ళకి పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలు ఆఫీసర్లు ఉన్న పిల్లలు కూడా ఉన్నారు. అలాంటి పిల్లలు తల్లిదండ్రులను చూడక, తల్లిదండ్రులు అడుక్కోలేక రోడ్ల మీద బతుకుతున్నారు, ఎంతోమంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఇవ్వండి పింఛను. మీరు 4,000 ఇవ్వని, 5,000 ఇవ్వని. అన్ని గవర్నమెంట్ పథకాలు తీసుకునేవాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగస్తులకి రేషన్ కార్డులు ఉన్నాయి. కావాలంటే ఎంక్వైరీ చేయండి. కావాలంటే మీకు 1,00,000 మందిలో 70,000 మంది ప్రభుత్వం ఉద్యోగస్తులే తీసుకుంటున్నారు. 4 అంతస్తులు 5 అంతస్తులు బిల్డింగ్ ఉన్న ఓనర్లు రేషన్ కార్డు పెట్టుకొని బియ్యం తీసుకుంటున్నారు. కావాలి 20 ఎకరాలు 50 ఎకరాలు ఉన్న వ్యక్తి రేషన్ కార్డు లైన్లో నుంచి బియ్యం తీసుకుంటున్నాడు. ఎందుకు వాళ్ళకి? ఏం చేస్తున్నారు మీరు? ఉన్నవాడికి ఇస్తున్నారా మీరు? నిజంగా లేనోడికి అసలు ఇవ్వగలుగుతున్నారా మీరు? ఇవ్వలేరు. ఎందుకంటే మా పార్టీ రేపు మనమే రావాలి, ఈయన మంచిగా చూసుకుంటే చాలు అని ఆలోచనతో ఉంటున్నారు. కానీ నిజమైన పేద ప్రజలకి మీ పథకాలు ఏమీ అందట్లేదు.